అంటే వాట్ యూ ఫీల్ అది అంతా వర్కౌట్ అవ్వడానికి 5,000 ఎపిసోడ్ లాగా? Yes. 5,000 దగ్గర ఎపిసోడ్లు 5,000 అవ్వడానికి episode, 10-12 ఏళ్ళు 1:00 వచ్చేది అది మధ్యాహ్నం 1:00కి. సో ఆ టైంలో ఆడవాళ్ళందరూ వాళ్ళ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని వాళ్ళకంటూ కాసేపు ఏదైనా స్పెండ్ చేద్దాము చూద్దాము అనుకునేటువంటి టైము. యాక్చువల్లీ అది ప్రైమ్ టైం కాదు, అసలు ప్రైమ్ టైం కాదు, నాన్ ప్రైమ్ టైం. నాన్ ప్రైమ్ టైంలో క్లిక్ అయినటువంటి నా 2 షోస్లో ఇదొకటి, అవాక్కయ్యారా ఒకటి. అండ్ 1:00కి ఆడవాళ్లే కాకుండా చాలా మంది హస్బెండ్స్ భోజనానికి ఇంటికి వస్తారు. సో వాళ్ళకి వీళ్ళందరూ వేరే ఆప్షన్ ఇవ్వలేదు, వాళ్ళు ఛానల్ మారుస్తానంటే చూడండి అదే చూడండి అని చెప్పి. సో వాళ్ళు కూడా కూర్చొని స్టార్ మహిళలో ఉండేటువంటి గేమ్స్ చాలా మంది చెప్పేవాళ్ళు నాకు బయటకు వెళ్ళినప్పుడు. లాట్ ఆఫ్ మెన్ వుడ్ ఆల్సో సే అబౌట్ ది ఎపిసోడ్స్, నేనేం మాట్లాడాను ఇవన్నీ. సో ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ ఆఫ్ దట్ రిలేటబుల్ కంటెంట్. ఇంకొకటి ఛానల్, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఛానల్స్ వచ్చాయి కదా, కానీ ఈటీవీ లాంటి ఒక ఛానల్ ఒక షోని కన్సిస్టెంట్గా ఒకటే టైంలో చేయగలిగడం ఒక పెద్ద సక్సెస్. అదే షోని వాళ్ళు ఒక 1 year పాటు ఒక 1:00 వేశారు, ఆ తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి 12:00 వేశారు, మళ్ళీ తీసుకెళ్ళి 2:00 వేశారు. అంటే జనాలకి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి ఇదంతా కన్ఫ్యూషన్ అయ్యి 6 days a week. సో అందుకని యా I think that was also channel being so very strong. 1:00 టైం బ్యాండ్నే దానికి ఉంచేసేయాలి అన్ని సంవత్సరాలు. అంటే డివైడ్ ఆఫ్ రేటింగ్స్ ఎలా ఉన్నా, అప్ అండ్ డౌన్స్ ఏవైనా సరే అలా ఉంచారు దాన్ని. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ ఆల్ ద కంప్లీట్ టీమ్ హూ వర్క్డ్ ఇన్ ఇట్.